మీ జీవితంలో ఒక సొంత ఇల్లు ఉండాలనే బలమైన కల ఉందా? లేదా ఎప్పటినుంచో కొనుక్కోవాలి అనుకుంటున్న వాహనం లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందా? గత కొన్నాళ్లుగా మానసిక ప్రశాంతత కరువై ఎటు వెళ్ళాలో తెలియని గందరగోళంలో ఉన్నారా? అయితే ఒక అద్భుతమైన శుభవార్త. మేష లగ్న జాతకులకు జూన్ 2026 ఒక సాధారణ నెల కాదు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. గురు భగవానుడు తన ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలో అడుగుపెడుతున్న ఈ యొక్క అద్భుత ఘట్టము మీ తలారాతను ఎలా మార్చబోతుందో, ఎలాంటి రాజయోగాన్ని ఇవ్వబోతుందో ఈ వీడియోలో అత్యంత వివరంగా ప్రాక్టికల్గా తెలుసుకుందాం. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ జూన్ నెల మీ యొక్క జీవితానికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ కావచ్చు. మేషలగ్న జాతకులకు స్వాగతం. ఈ జూన్ 2026 మాసఫలాలను మనము ఇన్డెప్త్గా విశ్లేషించుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల కదలికలు మరి రోజువారీ జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా దశాబ్దాల తర్వాత గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీ లగ్నానికి మీ గ్రహస్థితులకు ఈ నెలలో జరిగే మార్పులు ఒక అద్భుతమైన రాజయోగాన్ని సృష్టించబోతున్నాయి. అసలు ఈ గ్రహాల కదలికలు మీ నిజ జీవితంలో ఎలాంటి ప్రాక్టికల్ రిజల్ట్స్ ఇస్తాయో, ఏ విషయాల్లో మీరు లాభపడతారో, ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలో మరియు ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, మనకు మేషలగ్న జాతకులకు శుభగ్రహాలేంటి, పాపగ్రహాలేంటి. శుభగ్రహాలు మేషలగ్నానికి కుజుడు, అదేవిధంగా చంద్రుడు, రవి, గురు భగవానుడు, కేతు. ఈ గ్రహాలన్నీ కూడా మేషలగ్న జాతకులకు యోగిస్తాయి. అలాగే మిగతా గ్రహాలైన శుక్రుడు, బుధ, శని, రాహులు వచ్చేసి పాపగ్రహాలుగా ఉంటాయి. అయితే మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది గురు భగవానుడి గురించి. మేషలగ్నానికి గురువు వచ్చేసి నవమాధిపతి. ఈ నవమాధిపతి మేషలగ్నానికి గురువు 9వ స్థానమైన అదృష్ట స్థానానికి, అలాగే 12వ స్థానమైన వ్యయ లేదా విదేశీ స్థానానికి అధిపతి. అలాంటి భాగ్యాధిపతి అయిన గురువు ఈ నెల మొత్తం యొక్క 4వ స్థానంలో అంటే కర్కాటకంలో అత్యంత బలమైన ఉచ్చస్థితిలో ఉంటాడు. జ్యోతిష్యంలో 4 వీలు అనగానే సుఖస్థానము, మాతృస్థానము, గృహం మరియు వాహన స్థానం. ఇక్కడ ఉచ్చ గురువు ఉండడం వల్ల మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? సొంత ఇంటి కళ. ఎప్పటి నుంచో అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కొనుక్కోవాలని కలగంటున్న వారికి ఇది చాలా బెస్ట్ టైం. లేదా ఉన్న ఇంటిని రెనోవేట్ చేసుకోవడానికి అసంపూర్తిగా ఆగిపోయిన ఇంటి నిర్మాణం ఎలాగైనా పూర్తి చేయాలని ఎదురు చూస్తున్న వారి కళ ఈ నెలలో 100% నెరవేరుతుంది. మీరు ఊహించని విధంగా దానికి తగ్గ ఆర్థిక వనరులు, బ్యాంక్ లోన్స్ ఆశ్చర్యకరంగా సమకూరుతాయి. అదేవిధంగా వాహన యోగం. కొత్త వాహనాలు అంటే కార్లు కానీ, బైక్స్ కానీ కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు ఇష్టమైన బ్రాండ్ వాహనాన్ని మీరు మీ ఇంటికి తీసుకొని వస్తారు. అలాగే మానసిక ప్రశాంతత. 4వ భావం కేవలం ఆస్తులకే కాదు, మీ మనస్సుకు కూడా కారకత్వం వహిస్తుంది. ఇన్ని రోజులు మీలో ఉన్న ఒక మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి కుటుంబంలో అద్భుతమైన ప్రశాంతత నెలకొంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆమె ఆశీర్వాదం మీకు ఎదుగుదలకు చాలా ఈ సమయంలో ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ లాభాలు కూడా ఉంటాయి. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న లేదా భూములు, ఫ్లాట్ కొనడము, అమ్మడం లాంటివి చేయాలనుకున్నా కూడా ఈ నెల బ్రహ్మాండమైన లాభాలు గడిస్తాయి. మీ డీల్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అదేవిధంగా నెల మొదటి 15 రోజుల వరకు, అంటే ఇప్పుడు ఈ నెల రోజుల కాలాన్ని 2 భాగాలుగా విభజించి చూద్దాం. నెల మొదటి సగభాగం అంటే జూన్ 1 నుంచి 15 వరకు కూడా మీ లగ్నాధిపతి కుజుడు మీ లగ్నంలోనే చాలా బలంగా సొంత రాశిలోనే ఉంటాడు కూడా. ఒక లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఆ మనిషిలో ఒక అద్భుతమైన తేజస్సు, శక్తి ఉంటాయి. పైగా ఈ కుజుని అష్టమ దృష్టి ఉచ్చ గురువు అయిన 4వ భావం మీద కూడా పడుతుంది. సో ఇక్కడ గురువు వచ్చేసి మీకు ట్రాన్సిట్ అవుతారు కాబట్టి గురువు మీద కూడా పడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వం. మీలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం ఉంటుంది. ధైర్యం, కట్టలు తెచ్చుకొని వస్తాయి. ఆఫీస్లో మీరు ముందుండి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే అన్నట్లుగా మీ యొక్క లీడర్షిప్ స్కిల్స్ బయటపడతాయి. మీ పనితీరుకు పై అధికారుల నుండి ఊహించిన ప్రశంసలు, రికగ్నిషన్ ఖచ్చితంగా దక్కుతుంది. అదేవిధంగా పట్టిందాల బంగారమే అన్నట్లు మీరు చేసే పనుల్లో సక్సెస్ అవుతారు. సో ఇదే విధంగా శత్రు జయం మరియు కోర్టు కేసులు. కుజుని దృష్టి నేరుగా మీ లగ్నం నుంచి 7వ భావం మీద పడుతుంది. అదేవిధంగా అష్టమ భావం మీద కూడా పడుతుంది. సో మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. వారు ఎంత ప్రయత్నించినా మీ దరిదాపులో కూడా రాలేరు. ఒకవేళ ఏమైనా కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాలు సంవత్సరాలుగా నలుగుతూ ఉంటే అవి పూర్తిగా మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే సమయం ఇది. అలాగే ఆరోగ్య విషయంలో గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. శారీరక దృఢత్వం అమంతం పెరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న సూచన, కుజుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి కాస్త ఉష్ణ సంబంధిత అంటే బాడీ హీట్ అయ్యే సమస్యలు ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మంచినీరు ఎక్కువగా తాగండి, చలవ చేసి ఆహారం తీసుకోండి. సో జూన్ మధ్యలో మనకు కుజుడు వచ్చేసి 2వ భావంలోకి ట్రాన్సిట్ అవుతాడు. సో ఇక్కడ మీ లగ్నాధిపతి కుజుడు 2వ స్థానం వృషభంలోకి వెళ్తాడు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ 2వ స్థానం మీద 12వ ఇంట్లో ఉన్న శని యొక్క దృష్టి ఉంది. సో ఈ కుజ శనుల ప్రభావం అంటే 2వ భావం అంటే వాక్కు, ధనము, కుటుంబం ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఏం జరుగుతుందంటే మాట పెరగడం. కుజుడు అగ్నితత్వ గ్రహం, అగ్రెసివ్గా ఉంటాడు. శని మొండి గ్రహం, నెమ్మదిగా ఉంటాడు. ఈ 2 అపోజిట్ ఎనర్జీస్ మీ వాక్కు స్థానాన్ని ప్రభావితం చేయడం వల్ల మీ మాట కాస్త కఠినంగా, అధికారికంగా మారుతుంది. మీ ఉద్దేశం మంచిదే అయిన అవతల వారికి అది కోపంగా వినిపిస్తుంది. దీనివల్ల
కుటుంబంలో మరియు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 15 రోజులు మీ నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరితోనూ అనవసరమైన వాదనలు దేకండి. సైలెంట్‌గా ఉండడం ఈ సమయంలో చాలా బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా అకస్మాత్తుగా పెరుగుతాయి. మీ జేబులోంచి డబ్బులు సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, ఇతరుల కోసం జామీన్ లేదా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ అస్సలు చేయకండి. అలా చేస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా చాలా కష్టమైపోతుంది. సో శుభ పరిణామాలు కూడా చూసుకుందాం. అయితే ఇదే సమయంలో ఒక పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. కుజుడు తన దృష్టితో అంటే ఇక్కడ కుజుడు శనికి లొంగినప్పటికీ తన యొక్క దృష్టితో 5వ భావాన్ని అంటే 1, 2, 3, 4వ దృష్టితో 5వ భావాన్ని, తర్వాత 8వ భావాన్ని, తర్వాత 9వ భావాన్ని కూడా వీక్షిస్తాడు. 5వ భావాన్ని అంటే సంతానాన్ని, 9వ భావం అంటే అదృష్టాన్ని. సో విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత లభిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఇది చాలా అనుకూల సమయం. అలాగే పిల్లల వైపు నుండి కూడా శుభవార్తలు వింటారు. మరి మీ తండ్రి గారి సపోర్ట్ కూడా మీకు పూర్తిగా దొరుకుతుంది. అదేవిధంగా ఇతర గ్రహాల ప్రభావం చూసుకుంటే ఈ జూన్ నెలలో మేష లగ్నానికి కేవలం కుజ గురు గ్రహాలే కాకుండా మిగతా గ్రహాల సంచారం కూడా బ్రహ్మాండంగా ఉంది. వాటి రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూన్ 8వ తేదీ తర్వాత చతుర్థ స్థానంలో కర్కాటకంలో ఉచ్చగురుతో పాటు శుక్రుడు మరియు బుధుడు కూడా కలవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు, సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి, ఐటీ రంగంలో పనిచేసే వారికి అద్భుతమైన గుర్తింపు, ప్రమోషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఈ శుక్ర బుధులు అన్ని ఇద్దరు కూడా మీకు గురుగ్రహానికి చేరువయ్యి వాటి యొక్క బలాన్ని కోల్పోతాయి. గురువు బలంగా ఉన్నాడు కాబట్టి, ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇవి రెండు కూడా గురువు చెప్పిన మాటనే వింటాయి. సో అలాగే ఇంట్లోకి కావాల్సిన లగ్జరీ వస్తువులు కానీ, ఫర్నిచర్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎంతో సంతోషంగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం మీ లగ్నానికి 12వ స్థానంలో ఉన్న వ్యయ స్థానంలో శని సంచరిస్తున్నాడు. సాధారణంగా 12వ ఇంట శని ఉంటే నష్టాలు, వృధా ఖర్చులు, ఊహించని మెడికల్ బిల్స్ కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే 4వ ఇంట ఉన్న ఉచ్చస్థితిలో గురువు తన పవిత్రమైన నవమ దృష్టితో 12వ ఇంట ఉన్న శని నేరుగా చూస్తున్నాడు. గురు దృష్టి నేరుగా శని మీద పడడం వల్ల శని ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ కూడా అక్కడికక్కడే ఆగిపోతాయి. సో ఇక్కడ గురువు తన యొక్క నవమ దృష్టితో శని చూడము, తన శని యొక్క గృహాన్ని కూడా చూడము, ఈ రెండు కూడా శని బలాన్ని 75% కూడా హరిస్తాయి. సో ఈ గృహం ఖాళీగా ఉంది కాబట్టి రాహు బలంగా 25% శని యొక్క బలం ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క భావానికి సంబంధించి దీనివల్ల మీరు ఖర్చు పెట్టిన అవి దండగ ఖర్చు కావు. ఇంటి కోసం కానీ, ఇంట్లో జరిగే శుభకార్యాల కోసం కానీ, లేదా మీ కెరీర్ కోసం కానీ, విదేశీ ప్రయాణాల కోసం కానీ పనికొచ్చే అద్భుతమైన శుభ ఖర్చులు చేస్తారు. ఇది నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురువు తన పంచమ దృష్టితో మీ 8వ భావాన్ని చూస్తుండు. సో ఇక్కడ 8వ భావాన్ని చూడడం వల్ల జ్యోతిష్యంలో 8వ ఇల్లు అంటే ఆకస్మిక ధనలాభాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మీకు ఎప్పుడో రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు, పాత బకాయిలు లేదా కోర్టులో ఉన్న వారసత్వ ఆస్తుల ద్వారా ఊహించని విధంగా మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రవి సంచారం కూడా చూసుకుంటే కనుక ఇక్కడ మొదటి 15 రోజులు రవి 2వ ఇంట ఉండి శని దృష్టిని పొందుతున్నాడు. కాబట్టి కాస్త కంటికి సంబంధించిన సమస్యలు లేదా తలనొప్పి లాంటివి రాకుండా చూసుకోండి. స్క్రీన్ టైం తగ్గించండి. నెల ద్వితీయార్థంలో రవి ఇక్కడి నుంచి 3వ భావంలోకి ట్రాన్సిట్ అవుతాడు. సో ఇక్కడ శని యొక్క దృష్టి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సో దీనివల్ల రవి 3వ భావంలోకి వెళ్ళిన 9వ భావాన్ని కూడా వీక్షించడం వల్ల ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, పెండింగ్లో ఉన్న ఫైల్స్ కూడా అన్ని వేగంగా పూర్తవుతాయి. అదేవిధంగా చూసుకుంటే షేర్ మార్కెట్ మరియు పెట్టుబడులు చూసుకుంటే రాహు కేతుల వ్యవస్థ ఇక్కడ బాగా బ్రహ్మాండంగా ఉంది. రాహు వచ్చేసి 11వ భావంలో, కేతు వచ్చేసి 5వ భావంలో ఇక్కడ ఉన్నప్పటికీ రాహుకేతుల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మేష లగ్నానికి 11వ భావం అంటే లాభస్థానం రాహు, 5వ భావం అంటే సంతాన స్థానంలో కేతు ఉండడం వల్ల, పెట్టుబడుల స్థానంలో కేతు సంచరిస్తుండడం వల్ల ఈ నెలలో వీరి ఫలితాలు పూర్తిగా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నడుస్తున్న దశల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీకు రాహు దశ అయిపోయింది అనుకోండి, కేతు దశ మిగిలి ఉంది అనుకుందాం. ఒకవేళ మీకు కేతు దశ రావడం కానీ, కేతు భుక్తి రావడం కానీ ఈ నెల మీకు పండగ అని చెప్పొచ్చు. షేర్ మార్కెట్, ఈ ట్రేడింగ్, క్రిప్టో లేదా రియల్ ఎస్టేట్ లాంటి స్పెక్యులేషన్ ద్వారా ఈ రంగాల ద్వారా కళ్ళు చెదిరే లాభాలు వస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు చేసి అనాలిసిస్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మీ పెట్టుబడులు రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మీకు రాహుమా దశ లేదా అంతర్దశ మిగిలిండి మీకు నడుస్తుంటే కేతు దశ ఇప్పటికే అయిపోయి ఉంటే ఈ నెలలో మీకు భ్రమలు కానీ ఎక్కువగా ఉంటాయి. ఎవరో ఫ్రెండ్ చెప్పాడు కదా అని, లేదా ఎక్కడో టెలిగ్రామ్ గ్రూప్లో చూశాను కదా అని అత్యాశకు పోయి అప్పులు చేసి మరి కొత్త పెట్టుబడులు పెట్టగాని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. లాభస్థానంలో ఉన్న రాహు కొన్నిసార్లు అడ్డదారిలో ఈజీగా డబ్బులు సంపాదించే ఆలోచనల్ని ఇస్తాడు. దయచేసి అటువంటి షార్ట్ కట్స్కి దూరంగా ఉండండి. అలాగే ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యము, వారి ప్రవర్తన పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ వహించండి. వారితో సమయం గడపండి. అదేవిధంగా ఓవరాల్గా ఈ యొక్క మేషలగ్న జాతకులకు జూన్ 2026 నెలలో ఉచ్చగురువు వల్ల అద్భుతమైన గృహ వాహన యోగాలు పడుతున్నాయి. నెల మొదటి 15 రోజులు ప్రతి పనిలో మీదే పైచే అవుతుంది. మీ ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. కేవలం ఈ నెల 2వ భాగంలో మాత్రం కుజుడు మరియు శని ప్రభావం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ఇతరులతో మాట్లాడే మాట కాస్త సమయాన్ని పాటిస్తే
ఈ నెల మీకు అద్భుతమైన మాసంగా మీ జీవితంలో ఒక తీపి గుర్తింపుగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ నెలలో మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు రెండవ స్థానంలో ఉన్న శని కుజుల ప్రభావం తగ్గడానికి మరియు మాట పట్టింపులు రాకుండా ఉండడానికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కానీ లేదా ప్రతిరోజు ఉదయం ఇంట్లో హనుమాన్ చాలీస పఠించడం కానీ అలాగే ముఖ్యమైన విషయాలలో ఎవరితోనూ వాదన దిగకుండా ఎంతో ఓపిక వహిస్తే అంత పెద్ద విజయాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని మీ రోజువారీ జీవితానికి ఒక గైడ్లా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రాక్టికల్ జ్యోతిష విశ్లేషణ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు, తోటి మేషలగ్న జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.